వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలు జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్స్ గాడియారాలు జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో మైదానంలో కేడ్రాయి ప్రాపర్టీ బిల్ టేక్ షో ముగింపు రోజున కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్ మేనేజర్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి జర్నలిస్టులకు ఉచితంగా గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఇంత ఫాస్ట్గా పోతుంది ఇది. మన కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళని ప్రమోట్ చేసినందుకు ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా చిన్న ఉదాపతిగా వాచెస్ని మనం గట్టిగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. సెకండ్ కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ నుంచి మీకు వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్. మనకు పిలిచి వార్తలు ఇవ్వడం అనేది సంతోషిస్తున్నాము. అయితే జర్నలిస్టులను పెట్టుకొని సారు ఇష్టంగా వార్తలు ఇవ్వడం అనేది మేము కేజీఆర్ డెవలపర్ కృతజ్ఞత జరుగుతున్నాము. కనుక ఎస్వామి యూట్యూబ్ ఛానల్ తరఫున సార్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వరం స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. ఈజీ మనకి అలవాటు పడిన యువత సాంకేతిక నైపుణ్యం కలిగి యువకులు కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్లు మరియు ఇతర సాంకేతిక వ్యవస్థలో లోపాలను కనుక్కొని లేదా సరిదిద్దడం ద్వారా నియంత్రించగలరని, వారి చట్టబద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వారణాసి ప్రసాద్, వాలి, సురేష్, రాజు, రవిలు తెలిపారు. నా పేరు వారణాసి ప్రసాద్. భూమి ది ఎర్త్ పత్రిక మాసపత్రిక ఎడిటర్ను. నిన్నటి రోజున నేను ఈ ఫైలింగ్ చేయడానికి వెళ్తే నా యొక్క పేపర్ను ఎవరో హ్యాక్ చేశారు. ఎటువంటి డీటెయిల్స్ రావడం లేదు. దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి నా మాసపత్రికను మళ్ళీ నాకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సైబర్ నేరగాళ్ళ మీద కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయనేది తెలిసిన సత్యమే. అయితే యువత చిన్న నేరాలకు అంటే చైన్ లాక్కెళ్ళడము, ఇంట్లో దొంగతనం చేసేది మాత్రమే మొన్నటి వరకు జరుగుతుంది. అయితే ఈరోజు కంప్యూటర్ ముందర కూర్చోవడం, ఎవరైతే ఏ విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ ఓటీపీ వచ్చిందని చెప్పేసి ఓటీపీ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న నగదంతా కాల్ చేయడం సంఘటన జరుగుతున్నాయి. అయితే ఈరోజు మన వారణాసి ప్రసాద్ గారి మంత్లీ మ్యాగజైన్ భూమి ఎర్త్ మ్యాగజైన్ని కొందరు దుండుగులు హ్యాక్ చేసినట్లు మాకు అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి స్పందనలో వచ్చి మేము ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ డిఎస్పీ బాబు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చేతికి మేము మా సమస్యతో కూడిన వినతి పత్రం ఇచ్చాము. కనుక ఈ హ్యాక్కు గురైన భూమి ఎర్త్ పత్రిక మంత్లీ మ్యాగజైన్పై సమగ్ర విచారణ చేయాలి. ఇది హ్యాక్ చేయబడిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా, ఇంకా ఏమైనా జరిగాయా, వారికి తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి. పోలీసులు వీటిపైన సమగ్ర విచారణ చేసి ఇలాంటి హ్యాక్ గురైన వాటిపైన సమగ్ర విచారణ చేసి న్యాయం చేయగలరని చెప్పి మేము పోలీసు వారిని కృతజ్ఞతలు తెలుస్తూ వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం భగీరథ నగర్, ధనలక్ష్మి నగర్లలో మురికి కాలువల నిర్మాణం కోసం 75 లక్షల మురికి కాలువల పనులను ఓవైపు ప్రారంభిస్తూ మరోవైపు FCI కాలనీలో 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ 21 వార్డును అభివృద్ధి లక్ష్యంగా పాణ్యం శాసనసభ్యురాలు గౌరు సరితారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఓం కుంకుమార్జునే ఓం మనస్పతిర్నో నమో నమః ఆగ్రయ సర్వదేవానాం విజయదా
ఓకే రెడీ మేడం కొంచెం అన్న రెడీ ఓకే రెడీ మేడం वनस्पति रसोद्भूतो गन्धाजो गन्धवोत्तमा आग्रेय श्रीनिवासाय मंगलम गोदरेन्द्राय महनीय सुरात्मने चक्रवर्ती सरोजाय ఎక్కువ ఉన్నాయి ఖాళీలో సమస్యలు చాలా ₹5,32,000తో సీసీ రోడ్స్ అయితేనేమి సీసీ డ్రైన్స్ అయితేనేమి భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇళ్ళు కడతా ఉన్నారు. ఎక్కడ చూడు రోడ్లు కావాలని డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది, డెంగ్యూలు మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారి అష్యూరెన్స్ మాకు 50 crores శాంక్షన్ చేయడం జరిగింది మా 16 వార్డులకి. కాబట్టి ముందు మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. అన్ని చాలా ఇంకా మన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారి ఆధ్వర్యంలో 20 వార్డు నందు కాలువల నిర్మాణానికి 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఆ అమ్మాయి కాలనీలలో తిరుగుతుంటది, ప్రజల ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చరితమ్మ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం 16 వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరి కని కాకతీయ నగర్లో నివాసం ఉండే పాషా అనే నిరుపేద కుటుంబానికి భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాషా భార్య 12 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నసీమా, లత, రామ్మోహన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా 5,000 అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్, సామాజిక స్వచ్ఛంద సేవకులు బొల్లెం మధుబాబు తదితరులు పాల్గొన్నారు. క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్న పాషాకు ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి భరోసా సంస్థ ముందుకు రావడం జరిగింది. వారు ఈయన కష్టాన్ని తెలుసుకొని లతా, రామ్మోహన్ అనే వారిని సంప్రదించి వారి పెళ్లి రోజు సందర్భంగా వీరికి ఒక 5,000 రూపాయలు సాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించిన నసీమ గారికి మరియు లతా రామ్మోహన్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో తీసుకొని ఈ భరోసా చాలామందికి భరోసాగా నిలవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ఉచిత గుండె వైద్య శిబిరంను గుండె పదిలంగా చూసుకోవాలి, ప్రతి ఒక్కరూ గుండెను కాపాడుకోవాలి. కర్నూలు కార్డియో సెంటర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట కోరారు. కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలో కార్డియో డి సెంటర్ నందు రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట మాట్లాడుతూ ఆయాసం, ఛాతీలో నొప్పి వచ్చినట్లయితే గుండె వైద్యులను సంప్రదించాలని, గుండె నొప్పి నిర్ధారణ అయితే ఈసీటీ టు డీకో పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లోకల్ ఛానల్ సార్ తొందర తేండి రక్తమ్మా సార్. గంగాధర్ ఫోటోలో పడుతుంది మదన్ ఎత్తాడు తీసుకో మధు జల్లు వస్తున్నాడు కర్నూలు లోకల్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కర్నూలు అండి. ఈరోజు మనము మార్నింగ్ 7:30 to 10:30 ఒకటి ఫ్రీ కార్డియాక్ చెకప్ క్యాంప్ పెడుతున్నామండి. ఇది మన కర్నూలు కార్డియాక్ సెంటర్ విఆర్ కాలనీ బ్రాంచ్. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్పేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఉంది. ఈరోజు మనం లయన్స్ క్లబ్ వారి సహాయంతో ఇక్కడ ఒక క్యాంప్ స్టార్ట్ చేశాము. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 150 to 200 మెంబర్స్ వరకు పేషెంట్స్ని స్క్రీన్ చేశాము. వాళ్ళకి ఫ్రీగా షుగర్ టెస్ట్, ఈసీజీ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, అట్లనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లైపోప్రోటీన్ ఏ అనేది ఒక హార్ట్ అటాక్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ అండి, అది స్పెషల్ టెస్ట్, అది కూడా చేసాం ఫ్రీగా మనం ఈరోజు ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్. ఇది ఇక్కడ వచ్చేసి విఆర్ కాలనీ బ్రాంచ్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ ప్రతి మంత్ ప్లాన్ చేయాలి, మన కర్నూలు ప్రజలందరికీ ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరైనా హార్ట్ పేషెంట్స్ నెగ్లిజెన్స్ చేసుకొని వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఏం టెస్ట్లు చేసుకోవాలని తెలియని వాళ్ళకి మనకి ఈరోజు అందరికీ అవగాహన అనేది ఒకటి ఇస్తున్నాము. మనకు డైటరీ ఎలా డైట్ ఎలా పాటించాలి, ఎలా వ్యాయామం ఎలా చేయాలి, టాబ్లెట్స్ ఎలా వాడాలి, హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎలా వస్తుంది ఒక పేషెంట్కి, అది ఎలా మనకు ఆయాసం కానీ ఛాతిలో నొప్పి కానీ అసలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది ఈరోజు మనం పేషెంట్స్ అందరికీ చెప్తున్నామండి. సో ఫ్యూచర్లో మనకి ఇలాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు మనం అందరికీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాము, అందరూ వచ్చి ఫ్రీగా యూటిలైజ్ చేసుకోండి. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్పేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా అండి, కర్నూలు కార్డియాక్ సెంటర్. నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, కార్డియాలజిస్ట్, కర్నూలు. థ్యాంక్ యూ. గోల్డెన్ టైం హార్ట్ వచ్చినాక ఎట్లా ఏం తీసుకుంటే జాగ్రత్తలు? సో ఫస్ట్ అండి, హార్ట్ అటాక్ పేషెంట్ రెండు రకాలు. ఒకరికి కొంతమందికి మీకు తెలిసినట్టుగానే ఛాతీలో నొప్పి ఆయాసంతో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు వెంటనే అలర్ట్గా అయిపోయి ఏదో వాళ్ళు ఫస్ట్ గ్యాస్ పెయిన్ అనుకుంటారు, సో అటు ఇటు తిరుగుతారు, టాబ్లెట్స్ వేసుకుంటారు. సో తగ్గక ఎక్కడో ఒక చోట ల్యాండ్ అవుతారు, ఏదో జనరల్ డాక్టర్ కానీ ఎక్కడో చోట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఛాతీలో నొప్పి, ఆయాసము, కాళ్ళ వాపులు ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి ఫస్ట్. సో కార్డియాలజిస్ట్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈసీజీ అనేది ఒకటి తీస్తామండి. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. దానివల్ల మనకు ఫస్ట్ ఏమన్నా హార్ట్ అటాక్ ఉందా అనేది తెలుస్తుంది. దాని తర్వాత 2D ఎకో అనేది ఒక చేస్తాము. 2D ఎకో అంటే అల్ట్రాసౌండ్ లాగా మనము 2D ఇమేజింగ్ హార్ట్ది ఏమన్నా
పంపింగ్ ఎట్లా ఉంది, హార్ట్ అటాక్ ఏమైనా వాల్వ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా అని చూస్తాం అన్నమాట. దాని తర్వాత వాళ్ళకి నిజంగానే హార్ట్ అటాక్ ఉందా అంటే మనం వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసుకొని యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తామండి. యాంజియోగ్రామ్ టెస్ట్ లో మనకు నరాల్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా అని తెలిసిన తర్వాత వాళ్ళకు తగిన ట్రీట్మెంట్, వాళ్ళకు ఓన్లీ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ సరిపోతాయా, లేదా కొంతమందికి ఏమైనా స్టంట్ వేయాలా, లేదంటే మరీ ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి వెళ్ళాలా అనే అడ్వైస్ ఇస్తాము. ఇంకొంతమందికి ఏంటంటే షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు పెయిన్ అనేది తెలీదు. సో సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్నమాట. అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి. సో షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రతి 6 months ఒకసారి ఈసీజీ టెస్ట్ అనేది చేసుకోవాలి, మరియు 1 year ఒకసారి TMT 2DO చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనకు లోపల సైలెంట్ గా ఏమైనా హార్ట్ అటాక్ జరుగుతుందా అనేది బయటపడుతుందండి. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన సంజీవిని జెనరిక్ మెడిసిన్ షాప్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్, విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్, విజయలక్ష్మి మాట్లాడుతూ 20% నుండి 80% వరకు డిస్కౌంట్లు, ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన గుర్తింపు పొందిన కంపెనీల నుండి నరికి మందులు అందుబాటులో అతి తక్కువ ధరలో ప్రజలకు అందించేందుకు సంజీవిని జెనరిక్ మెడిసిన్ షాప్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలులో లక్ష్మీనగర్లో సంజీవిని జెనరిక్ మెడికల్ షాపును మన టీజీ భరత్ గారు మినిస్టర్ గారు ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే అన్ని కంపెనీస్, అన్ని బ్రాండెడ్ కంపెనీస్లో జెనరిక్ మందులు దొరుకుతాయండి. చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. బయట పోల్చుకుంటే ఇక్కడ మీకు 20 to 80% వరకు డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఒక్క మెడిసిన్ మీద. అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అంటే సిప్లా, ర్యాన్బాక్స్, ఆల్కెమ్, అబౌట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి అన్నిటికీ దొరుకుతాయి. డయాబెటీస్ కి కానీ అందరికి మెయిన్ ఏంటంటే డయాబెటిక్ అండ్ కార్డియాక్, వీటి మీద వేలు ఖర్చు పెడుతుంటారు. మన దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి, అన్ని తక్కువ ధరలోనే లభిస్తాయి మీకు. దీనివల్ల మీకు ప్రజలందరూ ఉపయోగించుకొని లాభపడతారని మేము కోరుచున్నాము. ఈ జెనరిక్ మందుల్ని దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి మన సారు టీజీ భరత్ గారు, మినిస్టర్ గారు రావడం జరిగింది. దీని గురించి సార్ కూడా చెప్పడం జరిగింది. అందరూ దీన్ని వినియోగించుకొని లాభపడతారని మేము కోరుచున్నాం. నా పేరు విజయలక్ష్మి అండి. నేను గత 10 సంవత్సరాలుగా జెనరిక్స్ నే స్టార్ట్ చేస్తున్నాము. జెనరిక్ లో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క డిసీజ్ కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీకు కిడ్నీ డయాలసిస్ మర్చిపోయినానండి. డయాలసిస్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు బయట ఒక వ్యాక్సిన్ వచ్చేసి సుమారుగా 2000-3000 పడుతుంది ఒక ఇంజెక్షన్. వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకటి వేయించుకోవాల్సి వస్తుంది. కానీ మన దగ్గర 300కి మాత్రమే దొరుకుతుంది. అది కూడా బ్రాండెడ్ కంపెనీని మాత్రమే దొరుకుతుంది మన దగ్గర. సో డయాలసిస్ కస్టమర్స్ ఎవరున్నా కూడా మన షాప్ దగ్గరికి వచ్చి, లక్ష్మీనగర్ లో ఉందండి మన షాపు, ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.